వేదిక మీద ఉన్న దైవజనులకు అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. నేను కనపడుతున్నానా? ఎంతమందికి కనపడుతున్నాను? అందరూ పప్పులో కాలేశారు. మీరు నాకు కనపట్ల, నేను మీకు కనపట్ల. రాత్రి విన్నారు మీరు, అయినా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎహెజ్కేలు గ్రంథం ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయము. మీకు ఆత్మజ్ఞానాన్ని నేర్పించాలని దేవుడు ఈరోజు నాకు ప్రేరణ దయచేశాడు. రాత్రి కూడా మనం ఆత్మ శరీరం గురించిన కొన్ని మాటలు విన్నాం. 3వ అధ్యాయము 19వ వచనంలో చివరి మాట ఉంటుంది చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయము 3వ అధ్యాయం 19వ వచనం. తన దోషమును బట్టి మరణమవును గాని అమ్మ నీవు ఆత్మను కలిపి ఉందా? బ్రాకెట్లో ఉందా? నీవు అనగా నేను అనగా మనిషి ఆత్మ. మీరెవరు? ఆత్మలా? మీ ఆత్మ మీకు కనిపిస్తుందా? చెప్పండి. కనిపించదు. నేను కనపట్ల. నేను నివసించిన గుడారం మీకు కనపడుతుంది. ఇల్లు క్లోజ్ చేసింది అనుకోండి, మనం కట్టుకున్న ఇల్లు లోపల ఎవరున్నారో కనపడరు. ఇంట్లో ఎవరున్నారని అడిగినప్పుడు వాకిల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బయటకు వస్తే కనిపిస్తారు. ఈ ఆత్మ మనకి ఎప్పుడు కనిపిస్తుందంటే బయటికి వచ్చిన తర్వాత కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చింది? నిద్రపోయేటప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? రాదు. ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. గాల్లో ఎగురుతాయి, సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్తాయి, డ్యాన్సులు వేస్తాయి, తినాలనుకున్నవి తినేస్తాయి, ధరించుకోవాల్సిన బంగారం ధరిస్తాయి కదా. ఇవన్నీ మన ఊహలో, స్వప్నాల్లో తేలియాడతాం. పగటి కళలు కూడా కంటారు కొంతమంది. బతుకుల్ని కూడా ఆ నిద్రపోకుండా కూడా కళలు కంటూ ఉంటారు. నీవు అనగా ఆత్మ. మనిషి అనగానే రాత్రి మనం ఆలోచించాం. యోహాను సువార్త 6:63లో ఏమని? ఆత్మయే జీవంప చేయుచున్నది, శరీరం కేవలం అరటి తొక్క. అంతేనా? తీసి అవతల పడేద్దామా? కుదరదా? దీనికోసమే కదా. ఈ శరీరానికి ఏం కావాలి చెప్పండి? అవసరాలు. నేను చెప్తుంది లగ్జరీస్ కాదు, ఇంకా గొంతెమ్మ కోరికలు చాలా ఉంటాయి. అవి కాదు. అసలు మనిషి భూమి మీద శరీరాన్ని బతికించుకోవటానికి ఏం అవసరం? మీద మాట్లాడాలి. ఏం కావాలి శరీరానికి? మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? బయట నుంచి గాలి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆహారం కావాలి. ఇంకా నీరు కావాలి. ఇంకా ఇంకోటి కావాలి. మీరందరూ చెట్ల కింద ఉన్నారా? ఇళ్లలో ఉన్నారా? మరి గూడు కావాలి కదా. ఇల్లు కావాలి. ఏది అవసరం? నీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. అవసరాలు ఏంటి? గాలి, నీరు, ఆహారం, నివాసం. ఈ 4 అవసరం. ఈ 4గిట్లో ఏది లేకపోయినా మనిషి బ్రతకటం కష్టమా? పోతాడా? 5 నిమిషాలు గాలి ఆగిందనుకోండి, రక్తంతో మెదడుకి ఆక్సిజన్ అందలేదనుకోండి, బ్రెయిన్ డెడ్ కదా. గాలి అందకపోతే చచ్చిపోతాం. నీళ్ళు లేకుండా ఎన్ని రోజులు ఉండొచ్చు? ఒక 30 రోజులు ఉండొచ్చా నీళ్ళు లేకుండా? ఆహారం లేకుండా యేసుక్రీస్తు వారు 40 రోజులు మనలాంటి ఉపవాసం కాదు, పూర్తి ఉపవాసం ఉన్నాడు కాబట్టి 40 రోజులు బతికాడు ఆయన కదా. 40 దినాల్లో ఆయన ఏమీ తినలేదు. మనం ఒక పూట తిని 2 పూటలు ఆగి ఉపవాస ప్రార్థన ఎలాడేసుకుంటాం మొహాలు. అందరికీ తెలియాలి కదా. డంబలు కొట్టుకోవటంలో మనల్ని మించిన వాళ్ళు ఉండరు. 40 దినాలు తిండి లేకుండా మనిషి బ్రతకగలడు. నీళ్ళు లేకుండా కూడా ఒక వారం 10 రోజులు లేకపోతే నెల అయినా బ్రతకగలిగాము. ఇల్లు లేకుండా బతకొచ్చు. చెట్ల కిందో గుహల్లోనో
ఎక్కడో చోట కొంచెం తలదాచుకోవచ్చు, కానీ అన్ని వాతావరణ పరిస్థితులకు మనం బతకలేం, తట్టుకోలేం. విపరీతమైన చలి వచ్చిందనుకో, ఆడ బతుకుతాం? ఇల్లు లేకపోయినా బతకలేం. ఇంకోటి ఏంటి? ఆహారం. ఆహారం వలన ఆహారం. ఈ 4 మనిషికి అవసరం. ఆహారంలో వెరైటీలు వద్దు. ఇప్పుడు చాక్లెట్ లేకపోతే బతకగలడా మనిషి? కూల్ డ్రింక్ లేకపోతే, మందు లేకపోతే బతకగలడా లేదా? బతకగలడు. కానీ గాలి లేకపోతే బతకలేడు. తిండి కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, నివాసం కావాలి. ఇది శరీరానికి. ఇప్పుడు అందరూ ప్రయత్నం చేసేది, పని చేసేది దేనికోసం చెప్పండి? దేనికోసం? శరీరానికి కావలసిన ఆహారం కొరకు, నీటి కొరకు, ఇంకా గుడారం, నివాసం వేసుకోవటం కోసం. ప్రభుత్వాలు కూడా మీ సొంత ఇంటికి అలా నెరవేర్చడానికి మేము గృహాలు కట్టిస్తామని కొంత సాయం చేసి ప్రభుత్వాలు కూడా కట్టిస్తున్నాయి కదా. అది గృహాలు ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నీరు అవసరం, ఆహారం అవసరం, గాలి అవసరం, నివాసం అవసరం. ఈ 4 కోసమే మనిషి ప్రయాస. ఈ 4 కంటే ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుకొని నివాసంలో గొప్పగా, ఆహారంలో వెరైటీస్, ఆహారంలో రకరకాల వెరైటీస్, నివాసాల్లో ఒక ఇల్లును చూసి ఇంకొక ఇల్లును చూడాల్సిన పని లేదు. పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. మొన్న లాస్ ఏంజల్స్లో కాలిపోయిన ఇళ్ళు ఒకటి చూస్తే ఒకటి చూడలేము, అంత వెరైటీగా ఉంటాయి, అంత కాస్ట్లీ ఇళ్ళు. అందులో ఉన్న ఫర్నిచర్ కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే రకరకాలుగా కట్టుకోవచ్చు. గాలి మాత్రం ఖచ్చితంగా ఆక్సిజనే కావాలి. ఆహారంలో వెరైటీలు వండుకోవచ్చు. నివాసాలు విపరీతంగా కట్టుకోవచ్చు. కానీ ఆక్సిజన్ మాత్రం, గాలిలో ఆక్సిజన్ ఒక్కటే మన దేహానికి ప్రాణవాయువు. దాన్ని పెట్టిన పేరేంటి? ప్రాణవాయువు. ఆ వాయువు కోసం ఎవరు కష్టపడరు. తిండి కోసం పడతారు, బట్ట కోసం పడతారు, నివాసం కోసం పడతారు, ఇంకా నీరు కోసం కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. మెయిన్ తిండి, నివాసం, బట్ట, వీటి కోసం మనిషి ప్రయాసపడతాడు. భూమి మీద 1,000,000 విద్యలు దేని కొరకు అని అడిగితే ఏం చెప్తారు? 1,000,000 విద్యలు కూటి కొరకే. కూడు దేని కొరకు? కడుపు మట్టికే కదండి. కడుపు ఎక్కడ పెడతాం? సత్తే మట్టిలో పెడతాం. నీవు అనగా ఆత్మ అయితే ఆత్మకు కూడా ఈ 4 కావాలి. ఈ జ్ఞానం మీకు ఎక్కడా నేర్పించరు పాఠశాలలో. నీ ఆత్మ ఉందని నీలో, అదే నిన్ను బ్రతికిస్తుందని, కొద్ది కాలం ఉండే శరీరం కోసమే మనిషి ఎన్నో ఆలోచనలు చేసి, బుర్ర బద్దలయ్యేటట్టు ఆలోచన చేసి, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాడు నిలబడని ఈ దేహం కోసం. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ఆలోచించినా, ఎన్ని కోట్ల ధనం సంపాదించి వెనకేసినా ఈ దేహం నిలబడదా? వింటున్నారా? నిలబడదా? భూమి మీద కనపడే ఏ వస్తువు పర్మనెంట్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువు అయినా సరే, మనిషి దగ్గర నుంచి మనకు కనపడుతున్న ఏ వస్తువు పర్మనెంట్ కాదు. ఒకరోజు పుట్టింది, ఒకరోజు మరణించింది. అది జంతువు అయినా, పక్షి అయినా, చెట్టు అయినా, సేమైనా, పాము అయినా, ఏదైనా, మనిషి అయినా. అంటే కనిపించేది ఏది పర్మనెంట్గా ఉండేది కాదు. పర్మనెంట్గా ఉండని దాని కొరకే మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. ఆ కష్టంతో కూడా మనం ఆ నరసింహరావు గారి సాక్షి విన్నట్టు గవర్నమెంట్ జాబ్ చేస్తూ జీతంతో హ్యాపీగా గడుపుకోవాల్సింది. మనిషికి అవసరమైంది ఈ 4 కదా. ఈ 4 చాలక ఈ 4 వెరైటీలు, వస్త్రాల్లో వెరైటీలు, తిండిలో వెరైటీలు, ఇంట్లో నిర్మాణంలో వెరైటీలు, వీటన్నిటిలో వెరైటీలు సంపాదించుకోవటానికి ఎదుటివాడిని మోసం చేసో, లంచం తీసుకోనో, అవతల వాడిని చంపో, దోచుకోనో ఇవన్నీ సంపాదించుకుంటున్నాడు. ఏది మిగిల్చుకోవట్లా, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మీరు చర్చిల్లో కూడా వినరు ఈ పాఠం. ఆత్మజ్ఞానాన్ని నేర్పించే వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు చెప్పండి? నీ ఆత్మకత ఉందని, దీనికి కూడా ఈ 4 ఖచ్చితంగా కావాలని, ఆ 4 నీ ఆత్మ నీ శరీరంలో ఉండగానే సంపాదించుకోవాలని ఎంతమంది చెప్తారు?
చెప్పారు ఎక్కడన్నా చర్చిల్లో? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైన దానికోసం ఎంత పాటు పడుతున్నావు? ప్రయోజనమైనది, శాశ్వత కాలం ఉండేది, మరణము లేని ఆత్మ కోసం ఏది నీ ప్రయాస? అసలు దాని గురించిన ఆలోచన ఎవడన్నా చేస్తున్నారా? వెర్రివాడిని చేశాడు మనందరి విరోధి అయిన అపవాది. మీకు అర్థం కావట్లా. భజన చేస్తే దేవుడు సంతోషించి పరలోకం ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు. ఆత్మకు ఈ 4 ఖచ్చితంగా ఉంటేనే నువ్వు పరలోకం వెళ్తావు. యేసుక్రీస్తు వారి మాటలు పాత నిబంధనలో లాగా ఉండవండి. చాలామందికి తేడా తెలియక అక్కడ అది ఉంది ఇక్కడ అది ఉందని ఆశీర్వాదం వచనాలన్నీ మీకు 30% అయితే చాలా చర్చలు ఇచ్చేస్తారు. ఏమిస్తారు? కొత్త నిబంధనలో ఎవరు? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఎక్స్పైర్డ్ మందులు ఇస్తారు మీకు. ఫ్రెష్ మందు, డేట్ ఉన్న మందు అయితే పనిచేసిద్ది. డేట్ అయిపోయిన మందు అయితే పాత నిబంధనలో మీకు ఇచ్చే వాగ్దానాలన్నీ డేట్ అయిపోయిన మందులు. అది వేసుకుంటే పోతావు, రోగం దక్కదు. నీకు మంచి మందు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పినది, తర్వాత అపోస్తలుల ద్వారా తెలియచేసిన మాటలు. అది ఆత్మజ్ఞానం. అందుకే నేను చెప్పు మాటలు 6:63 చదివాం కదా రాత్రి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నేను చెప్పు మాటలు ఏమన్నాడు కింద? ఆత్మయు జీవము. ఆత్మయు జీవము. శరీరం లేదు, శరీర సంబంధమైన బోధ లేదు కొత్త నిబంధనలో. కానీ ఏ చర్చి చూడండి, మీరు ఎక్కడన్నా చూడండి, శరీర సంబంధమైన బోధ తప్ప ఆత్మజ్ఞానం నేర్పించేవాళ్ళు కనపట్లేదు ప్రియులారా. అందుకే క్రైస్తవుల్లో ఎందుకు సత్ప్రవర్తన కనపట్లేదు, క్రైస్తవులు ఎందుకు మార్పు రావట్లేదు అంటే, వాళ్ళు చెప్పే బోధ శరీర సంబంధమైంది. నువ్వు దేవుడికి ఇవ్వు, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు పని చేయి, దేవుడు నీకు అన్నీ ఇచ్చేస్తాడు. ఈ బోధ తప్ప నీ లోపల ఆత్మ ఉంది, ఇది పర్మనెంట్గా ఉండేది, దీనికి చావు లేదు, దీనికి ఆహారం కావాలి, దీనికి వస్త్రం కావాలి, దీనికి నీరు కావాలి, దీనికి శాశ్వత నివాసం కావాలి. ఈ 4 ఎక్కడ దొరుకుతాయి? వీటి గురించి చెప్పరండి. అందుకే ఎక్కడ చూసిన క్రైస్తవులు ఒక క్రమమైన పద్ధతులు ఎందుకు లేరు అంటే సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు. ఇది అంటారు కదా, రాజుని బట్టి రౌతుని బట్టి గుర్రం, ఈయన తోలే విధానాన్ని బట్టి గుర్రం పరిగెత్తింది. రౌతు సరిగ్గా తోలలేకపోయాడు అనుకోండి గుర్రం, అది పాత సామెత. డ్రైవర్ని బట్టి కారు, డ్రైవర్ని బట్టి బైకు. వీడు స్పీడ్గా తోలగలిగినాడు అనుకోండి సూపర్గా వెళ్ళిపోద్ది. నాలాంటి వృద్ధుడు తోలితే స్లోగా వెళ్ళిపోద్ది. ఇంకా వృద్ధుడు తోలితే అంటే తోలేవాడిని బట్టి దాని స్పీడ్ ఉంటుంది. చెప్పేవాడిని బట్టి ప్రజలు బతకాలి. చెప్పినా బతకపోతే ఇక వాళ్ళ కర్మ, అది వేరు. అందుకే ఆత్మయు జీవములై ఉన్నవి అన్నాడు. ఆత్మకు జీవానికి సంబంధించిన మాటలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించారు. ఆ బోధలో నీ ఆత్మకు ఆహారం కావాలి. ఇది బాల్య దినాల నుంచి కావాలి. ఎన్ని రోజులు ఆహారం తినకుండా ఉండగలం అంటే ఒక 4 రోజులు లేదా 40 రోజులు ఉండగలం. ఆ తర్వాత కూడా పెట్టకపోతే చెప్పండి ఏమవుతాం? చెప్పండి, సత్తామంటే భయమా? మరి అనరా? 40 రోజుల తర్వాత ఆహారం పెట్టలేదు పోతాం, అదంటే భయమా? నువ్వు అనకపోయినా ఖచ్చితంగా పోతాం ఒకరోజు. శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోవటమే మరణం. దీనికి ఆహారం కావాలి. దీని గురించిన ఆలోచన ఇప్పుడు ఎవ్వరు చేయట్లా. ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలరు. ఈయన తప్ప నీకు ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఇవ్వగలిగిన వారు ఎవరు లేరు. ఆయన చెప్పిన మాటలు ఆత్మ జీవమై ఉన్న మాటలని చెప్పి నువ్వు దేని కొరకు కష్టపడాలో చెప్పాడు, దేని కొరకు కష్టపడకూడదో చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఏమండి, ఈ మాట అసలు ఎవ్వరికీ డైజెస్ట్ అవ్వదు. యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడమన్నాడా వద్దన్నాడా? క్షయమైన ఆహారం అంటే
తప్పు. క్షయమైపోయేది అంటే నాశనం అయిపోయేది, నాశనం అయిపోయేది. క్షయం, అక్షయం అంటే నాశనము కానిది. ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నానికి ఏమైద్ది? అరిగిపోయింది. మంట లోపల పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఉంది కదా, మండిపోతూ ఉంటుంది. ఇక ఎవరి మీద కోపం వస్తే ఇక ఆ ఫ్యాక్టరీ నాపే పరిస్థితి లేదు. కడుపులో నాకు ఎలకలు కాదు, కోపం వస్తే నిన్ను చూస్తే నా కడుపు మండిపోతుంది అంటాం. ఈ మంట వేరు, ఆకలి మంట వేరు. దేని కొరకు? క్షయమైన ఆహారము కొరకు పడమన్నాడు, వద్దన్నాడు. ఇప్పుడు అందరు కడే దేనికోసం? క్షయమైపోయే అంటే ఇక పని చేసుకోవద్దా? ఇదే మీరు అడిగే ప్రశ్న. ప్రభువారు చెప్పింది నేనంటలా, నేనంటే నన్ను అడగండి. యేసుక్రీస్తు వారి మాట ఇది. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నీ ఆత్మకు నిత్యము జీవాన్నిచ్చే అక్షయమైన ఆహారము కొరకు కూడా అన్నాడా? కొరకే అన్నాడా? చూడండి, కొరకే అంటే మరి మనం అందరం ఏం చేస్తున్నాం చెప్పండి, చెప్పాలి. అందరూ చేసే పని ఏంటి? నువ్వేది చెప్తావో మేము అదే చెయ్యం. నువ్వు చెప్పుకుంటే చెప్పుకో ప్రభు అంటాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. ఈ ఆహారం దేనికి? ఈ ఆహారం దేనికి? క్షయమయ్యే ఆహారం దేనికి? శరీరానికి. పడమన్నాడు, వద్దన్నాడా? ఎందుకు వద్దన్నాడు? పని చేయకపోతే ఎలా ప్రభు? రెక్కాడితే కానీ ఏమాడదు, రెక్కాడితే కానీ డొక్కాడదు. అంతేనా? రాత్రి కూడా మాట్లాడుకున్నాం. కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఎవరు పోషిస్తున్నారు? ఒకసారి కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 21వ వచనం చూడండి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును ఎవరి చేతిలో? ఇది సింహ పిల్లలు ఎవరి చేతిలో నుంచి ఆహారం తీసుకుంటున్నాయి అంట? దేవుని చేతిలో నుండి ఆహారము తీసుకొని చూచుచున్నవి. చాలమ్మ. 26వ వచనం, 27 చదువుదాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను. దేవుడు పెడితే కూర్చుకుంటాయి, దేవుడు పెడితే కూర్చుకుంటాయి. దేవుడు పెట్టకపోతే ఆహారం లేదు. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలు విప్పక అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. చాలమ్మ. అంటే జీవరాశులు కానీ సింహ పిల్లలు కానీ ప్రతిదీ దేవుడు పెడితే తింటని, దేవుడు వాటికి ఇస్తే కూర్చుకోండి. ఇది పక్షుల గురించి చెప్పాడు. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశం నుంచి మోషే గారి ద్వారా విడిపించినప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు కూర్చుకోవటమే. ఏంటది? మన్నా. ఆకాశం నుంచి ఆహారం పడింది. వండుకునేది లేదు, పొలం పండించేది లేదు, వాటి కోసేది లేదు, కుప్పేసేది లేదు, నూర్చేది లేదు, బస్తాల్లో నింపుకునేది లేదు, ఏ పని లేదు. బట్టలు కొనుక్కునే పని లేదు, చెప్పులు కొనుక్కునే పని లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే పని లేదు, మందులు వాడే పని లేదు. అంటే శరీరానికి కావలసిన ఆహారం దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఇస్తాడా? 40 సంవత్సరాలు రుజువు చేశాడు. చరిత్ర చెప్పిన సాక్ష్యం ఇది. వాళ్ళకి 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మంచు ద్వారా కురిపిస్తే మన్నా అనే పదార్థం వాళ్ళు హ్యాపీగా కూర్చుకొని తిన్నారు. ఇది చదివాం. మరి అది చదివిన మనం విశ్వాసం ఉంచితే మనం ఏం చేస్తాం?
పనికిస్తామా? శరీరానికి కావలసిన ఆహారం కొరకు ప్రాధాన్యత ఇస్తామా? ఆత్మకు ఆహారం పెట్టాలని ఆలోచన చేస్తామా? ఆత్మకు ఆహారం గురించి ఏమి చేయరండి. అందుకే చర్చిలో అమ్మో లేటుగా వెళ్తే పాస్టర్ గారు ఏం మాటలు చెప్తాడో, నాకు ఆత్మకు కావాల్సిన ఆహారం కొదువైద్దాము అని ఎవ్వరూ త్వరపడి వెళ్ళరు. భోజనాల దగ్గర భోజనాలు బంతులు ఫంక్షన్లు జరుగుతాయి కదా, టేబుల్స్ వేస్తారు, ప్లేట్లు వేస్తారు, కూర్చుంటారు. వీళ్ళు ఇంకా చెయ్యి కలపరు, ముద్ద కలపరు, వెనకాల మళ్ళీ క్యూ ఉంటుంది. ఉంటుందా? ఈ దరిద్రుడు ఎప్పుడు దీన్ని లేస్తాడా, నేను ఎప్పుడు కూర్చోాలని చూస్తాడు. ఆడు కూర్చోముందు ఇంకో క్యూ ఉంటుంది వెనకాల. శరీరానికి కావాల్సిన ఆహారానికి ఎంత క్యూరియాసిటీ, ఎంత ఫాస్టా? మరి ఆత్మకు కావాల్సిన ఆహారం లేట్ అయిద్ది, ఏ వాక్యం మిస్ అయిద్దో, ఆత్మకి ఏమన్నా ఆహారం తక్కువ అయిద్దామని ఫాస్ట్గా ఎవరైనా వెళ్తారా? అర్థమైతే కదా వెళ్తానికి. నేను ఆత్మీయ ఆహారం పెడతానని ఎవడు పిలుస్తాడు? శరీరాలను పోషిస్తున్నాడు దేవుడు అనుకుంటున్నారు, శరీరాహారమే దేవుడు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు. అది పాత నిబంధన. కొత్త నిబంధన ఆత్మజీవానికి సంబంధించిన మాటలు బాబని యేసుక్రీస్తు వారు మొత్తుకుంటే ఎవరికి ఎక్కట్లా. ఆయన చెప్పిన మాట ఆహారం, ఏ ఆహారం కొరకు కష్టపడొద్దు అన్నాడు, ఏ ఆహారం కొరకే మాత్రమే కష్టపడమన్నాడంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, ఎందుకంటే అది మీకు నిత్యమైన జీవాన్ని ఇస్తుంది. ఏంటి ఆహారం అంటే వాక్యమేనండి. ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకు పెట్టాలి. పుట్టగానే బిడ్డకి పాలు కేంద్రం ఓపెన్ చేస్తాడు దేవుడు తల్లి దగ్గర. ఆ దేవుడు ఆ పాల కేంద్రం ఓపెన్ చేయకపోతే ఏం పాలు లేదు కదా. పిల్ల పుట్టక ముందు పాలు వస్తాయా? రావు. ఎప్పుడు ఓపెన్ అయ్యిద్ది? బిడ్డని ఇచ్చింది ఆయనే. బిడ్డ వచ్చిన తర్వాత బిడ్డకి కావాల్సిన ఆహారం తల్లిలో నుంచి అందించేది ఆయనే. బిడ్డ బయటికి రాకముందు తల్లి తిన్న ఆహారం పేగు ద్వారా బిడ్డకు అందించి నిర్మాణం చేసింది కూడా. అంటే అవన్నీ ఆలోచించి చేసింది ఎవరు? దేవుడే కదా. కడుపులో ఉన్న బిడ్డకి ఆహారం ఎలా పెట్టాలి, బంగారం స్పూన్తో పెడదామని ఆలోచించి తల్లి ఏమైనా పెట్టిద్దా లోపలికి కదా? ఎవరు పెట్టారు? దేవుడే. బయటకు వచ్చిన తర్వాత పాలు ఎవరు అందించారు? దేవుడే. అలా రొమ్ము బిడ్డ నోటికి తాకిగానే పీల్చాలని ఎవరు చెప్పారు? చూసారా? ఇది ఆటోమేటిక్గా జరిగిపోతాయి. దేవుడు పెట్టిన క్రమం ఇది. ఇన్ని పెట్టిన దేవుడు బిడ్డల గురించి ఆలోచించి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకు కావాల్సిన అవయవ నిర్మాణానికి కావాల్సిన పదార్థాలన్నీ అందించిన దేవుడు, తల్లి తిన్న ఆహారంలో నుంచి పదార్థాలను అందించి బిడ్డని ఎదిగించిన దేవుడు, భూమి మీదకి వచ్చిన ఆయన బిడ్డ అయిన నీకు నాకు ఆహారం పెడతాడా పెట్టడా? నోటితో పెడతాడని చెబుతారు కానీ ఎందుకైనా మంచిది పనికి వెళ్దాం అంటారు కదా. ఇది విశ్వాసమా పిచాచమా? చెప్పండి. ఎందుకైనా మంచిది. పాస్టర్ గారు కూడా చాలామంది ఆకాశాన్ని వర్షం రాకుండా యేసునామములో గద్దెత్తనన్నాడు. అమ్మాయి ఎందుకైనా మంచిది గొడుగు తీసురా అంటాడు. దీన్ని ఏమంటారు? గద్దించాడుగా వెండా దేవుడు. ఎందుకైనా మంచిది అంట. మళ్ళీ విశ్వాసం అంటే అలా ఉండాలి. దేవుడు పోషిస్తాడు. అందుకే అదే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి అనుకుంటే చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26 నుంచి చూద్దాంలేమ్మా. 25 నుంచి చదువుదాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏం తిందాం, ఏమి త్రాగుదాం అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామని మీ బట్టల గురించి అయినను అస్సలు చింతించొద్దు. ఏమి అన్నాడు? ఏమి తిందామా, ఏమి అంటే ఏం తిందామని ఆలోచించాడంటే ఎంత ఆలోచించాడు? పోయిన వారం మటను, ఈ వారం ఎప్పుడు మటన్ అయితే ఏం పడుతుంది? చికెను. పోయిన వారం మటను, ఈ వారం చికెన్, వచ్చే వారం చేప. వెజ్ వద్దా కదా? వెజ్లో మళ్ళీ వెరైటీలు కావాలి. అంటే తిండి గురించి ఎంత ఆలోచిస్తాడంటే చింతించే అంత ఆలోచిస్తాడంట. చింత అంటే ఎప్పుడు ఇదే తిండి అన్న. టేస్ట్లో వెరైటీ. ఏమంటే జీవరాశుల్లో ఏ జంతువుకి ఏ పక్షికి వెరైటీలు లేవుగా.
సింహం మాంసమే తింటుంది, గడ్డి తిందు. గేదె పశువులు గడ్డే తింటాయి, మాంసం తినవు. ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క ఆహారం పెట్టేశాడు, కానీ మనిషి అన్నీ కలిపి తినేస్తాడు కదా. చైనా వాళ్ళు అనుకోండి, అసలు వాళ్ళకి ఏది అనర్హం కాదు తినటానికి. బల్లె, కప్ప, పందె, పామ, తేల, గబ్బెలమ అన్నీ తినేస్తారు. దానిలో కాస్త మసాలా అద్దుకొని హ్యాపీగా తినేస్తారు. చింత అంట తిండి గురించి. మరి ఆత్మకు కావాలా ఆహారం? ఆలోచన ఉందా? చింత దాకెందుకు? చింత వల్లనే సర్వరోగాలు. తిండి దిగులు, తాగుడు దిగులు. తాగుబోతుడికి అది అందలేదనుకో వణుకొచ్చేస్తుంది, దిగులు. తాకపోతే బతకలేమంటే బతకొచ్చు, అలవాటు చేశాడు అంతే బాడీకి. తిరుగుబోతులకి తిరగకపోతే దిగులు, తిండిబోతులకి ఒక్క ఆదివారం మొక్క లేకపోతే అబ్బో నిద్రే పట్టదు. తిండి గురించి, తాగటం గురించి, బట్ట గురించి చింతించొద్దు అన్నాడు. ఎందుకన్నాడు? చదువుదాం. ఆహారం కంటే నీ ప్రాణం ముఖ్యం. నీ ప్రాణం ఇచ్చింది నేనే అంటున్నాడు దేవుడు. ఆహారముకే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తనాలు విత్తవు, కోత కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వీటన్నిటినీ పోషిస్తున్నాడు. కాబట్టి పక్షులు, జంతువులు, జీవరాశుల కంటే మీరు ఎవరు? బహుశ్రేష్ఠులు. ఎందుకు? నా పిల్లలు, నా ఆత్మలోని భాగాన్ని మీలో పెట్టాను. మీ ఆత్మకు చావు లేదు, నాకు లేదు, కాబట్టి మీ ఆత్మ కూడా చావు లేదు అంటున్నాడు దేవుడు. అన్ని జీవరాశుల కంటే మీరు శ్రేష్ఠులు. శ్రేష్ఠులైన మనుషులారా, జీవరాశులు చూసి కూడా నేర్చుకోరేంట్రా అంటున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ. అబ్బా నేను హైట్ పెరగాలి పుట్టోళ్ళు బాగా చింతించారనుకోండి, పెరుగుతాడా? ఇంకా కుందించుకుపోతాడు. ఈ దిగులతో సగం వంగిపోతారు కదా దిగులు వచ్చి. హైట్ ఏమి పెరగడు. అంటే నీకేం కావాలో ఆయన చూసుకుంటాడంట. నీకు అర్థమైందా? గాలి నీకు కావాలని ఎవరు చూశారు చెప్పండి? అప్పటిదాకా గాలి అవసరం తల్లి గర్భంలో. బయటికి రాగానే ముక్కులు పనిచేస్తాయి. తల్లి గర్భంలో పనిచేస్తే, తల్లి గర్భంలో ముక్కులు పనిచేస్తే ఏమవుతాయి? ఉమ్మ నీరు లోపలికి వెళ్ళిపోద్ది. అక్కడ పనిచేయవు. ఎప్పుడు పనిచేస్తాయి? బయటకు. ఎవరు పెట్టారు? ఇన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని నిన్ను భద్రంగా 9 నెలలు నిర్మాణం చేసి బయటికి తీసుకొచ్చి నీకు కావాల్సిన ఆహారం తల్లి నుంచి ఇచ్చి, ఆ తర్వాత 6 నెలల తర్వాత పాలతో పాటు బలమైన ఆహారాన్ని ఇచ్చి, ఇంకా పెరిగే కొద్దీ పళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బలమైన ఆహారాన్ని ఇచ్చి, నీ శరీరంలోని ఎన్ని అవయవాలకి ఏ పదార్థాలు కావాలో అన్ని ప్రకృతిలో పెట్టి ఇవన్నీ నీ దేహానికి ఇచ్చే ఆలోచన చేసింది ఎవరు? మరి ఇన్నిటి విషయంలో ఆలోచించేసిన దేవుడు నీ బ్రతుకు గురించి ఆలోచించడా? తల్లిదండ్రులు పిల్లల కన్న తర్వాత వాళ్ళు బాగోగులు ఆటోమేటిక్గా ఆలోచిస్తావు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళ నుంచి వచ్చింది. మనిషికి కన్న తండ్రిగా పిల్లల బాగోగులు, పెద్దోడికి ఈ స్థలం, చిన్నోడికి ఈ స్థలం, పెద్దోడికి పెళ్లి చేసాం, చిన్నోడికి చేసాం, అమ్మాయి పెళ్లి చేయాలి, అది చేసేదాకా నా గుండెల మీద కొంపటే. ఇన్ని ఆలోచనలు తండ్రికి ఉంటే, భూలోక తండ్రికి పరలోకపు తండ్రికి ఉండవా? ఉంటాయండి. అన్నీ మన గురించి ఆయనే ఆలోచిస్తే నీకెందుకురా బాబు దిగులు, నేను చెప్పింది చెయ్యి అంటున్నాడు. ఆత్మజ్ఞానం నేర్చుకోండి. ఆత్మకు ఖచ్చితంగా ఆహారం అవసరం. అది కూడా ఆయనే ఇచ్చాడు, నువ్వు అడగలా. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 50 వచనం, 50-51 చూద్దాం. 49 చదువుమ్మా. యోహాను సువార్త. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. మరి 49 కదా చెప్పాను, 6వ అధ్యాయం యోహాను సువార్త. మీ పితరులు అరణ్యములో, ఇందా చెప్పాను కదా, 40 సంవత్సరాలు అరణ్యములో మన్నా కురిపిస్తే కూర్చుకొని తిన్నారు, అయినా చచ్చిపోయారు. కానీ దీనిని తినువాడు
ఏమండి జాగ్రత్తగా ఉండండి. చావు అనగానే శరీర సంబంధమైన చావు గురించి అక్కడ మాట్లాడితే అర్థం కావాలి బైబిల్ భాష. అసలు మన్నా తిననవాడు చచ్చిపోయాడు, తిన్నవాడు శరీర సంబంధమైన భౌతిక మరణం దేవుడు కావాలని పెట్టాడు, నువ్వు తర్వాత పరలోకం రావాలని ఆత్మగా. మన్నా తిన్నవారు వారు అపరాధాల వలన దేవుడి మీద సలగటం వలన తెగులుతో చచ్చారు, అంటే నరకానికి పోయారు అని అర్థం. వారు పరలోకం నుంచి దేవుడు కురిపించిన మన్నా తిని కూడా పోయారు. కానీ ఈ ఆహారం తినవాడు చావకుండునట్లంటే శరీర సంబంధమైన చావు గురించి మాట్లాడట్లా. యేసుక్రీస్తు శరీరాన్ని తిన్నవాడు చావడా? చనిపోతాడు. భౌతిక మరణం గురించి మాట్లాడట్లా. భయంకరమైన చావు మరొకటి ఉంది, అది చావు తర్వాత చచ్చే చావు. ఇది శాస్త్రవేత్తలకు కూడా తెలియని చావు. ఇది ఆత్మజ్ఞానాన్ని నేర్పిన ప్రభువు తెలియచేసిన చావు. ఆయన శరీరాన్ని తింటే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, నేనే. పరలోకము నుండి దిగి వచ్చి ఆహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. నిత్య జీవానికి నీ ఆత్మ వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు శరీరం నా కోసం బలైపోయిందని, ఆ శరీరం నా కోసం నలగొట్టబడిందని, ఆ శరీరంలో ఉన్న రక్తం అంతా నా కోసం కార్చబడిందని ఎవరైతే విశ్వసిస్తారో నీ ఆత్మకు అదే ఆహారం. ఈ ఆహారం ఎంతమంది పుచ్చుకున్నారు చెప్పండి? అంటే బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు తెలుగులో అడుగుతున్నా. ఇది అర్థమైంది. బాప్తిసం తీసుకున్నారంటే అర్థం ఏంటంటే, నా ఆత్మ రెండవ మరణమైన నరకానికి పోకుండా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నాలాంటి రక్తమాంసాలు కలిగిన దేహాన్ని ధరించి నా శరీరము ఆత్మ కలిసి నరకంలో పడి నిత్య నాశనానికి వెళ్ళిపోకుండా నన్ను రక్షించటానికి ఆయన బలైపోయి నాకు ఆహారంగా మారాడు. ఏమంటే ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు, ఆహారం ఎలా అవుతాడని మీకు డౌట్ రావచ్చు. వచ్చిద్దా? ఆయన ఇప్పుడు ఉన్నాడా? లేడు. ఎప్పుడో కదా 2000 సంవత్సరాల క్రితం కదా చనిపోయింది. ఆయన ఇప్పుడు నాకు ఎలా ఆహారం అవుతాడు? భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది చెప్పాలి? 1947. అప్పుడు మనమంతా ఉన్నామా లేదా? మరి నీకు ఎలా వచ్చింది స్వతంత్రం? నువ్వు లేవు కదా. వాళ్ళెవరో స్వతంత్రం కోసం పోరాడి చచ్చిపోయారు. వాళ్ళు లేరు ఇప్పుడు. కానీ స్వతంత్రం నువ్వు అనుభవిస్తున్నావా? నీకు స్వతంత్రం ఇవ్వటం కోసం వాళ్ళు అసువులు బాసారు. వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళు చంపుకు తింది మనమే. మనం స్వతంత్రంగా బతకాలంటే వాళ్ళు బలైపోవాలి. నువ్వు నీ ఆత్మ సురక్షితంగా నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రభువారు బలైపోవాలి. ఏ పాపము ఎరుగని ఆయన బలైపోయి నీకు నాకు ఆహారంగా మారాడు. కాబట్టి నీ ఆత్మ నిత్య జీవంలో ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరం నా కోసమే వధించబడింది, నా కోసమే తూట్లు చేయబడింది, నా కోసమే వీపు దున్నబడింది అని ఈ విషయాలన్నీ నీకు అర్థమైపోతే నువ్వు విశ్వసిస్తే చాలు, ఆయన నీకు ఆహారం అయిపోతాడు. ఈ ఆహారం మరణం తర్వాత నీకు లేదనుకోండి, నిత్య జీవం లేదు. ఆహారం. అలాగే నీరు కావాలి. నీరు కావాలా? నీరు లేకపోతే 4 రోజుల కంటే బతకం కష్టం. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీ ఆత్మకు కావలసిన నీరు ఆయనే ఇస్తాడు. ఆయన ఇచ్చే నీరేంటంటే ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ. ఒకసారి యోహాను సువార్తలో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆమె నీళ్ళు అడుగుతాడు. ఒక బావి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆమెకు అర్థం కాదు సరిగా. 4వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. ఆ సమరయ స్త్రీ, యూదులమైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎలానగా ఆయన యూదుడు సమరయులతో సాంగత్యము చేయడు. అందుకు యేసు
7వ వచనం చదువుదాం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహానికిమ్మని ఆమెను అడిగాడు. నీళ్లు తోడుకోవడానికి వచ్చింది బావి దగ్గరికి, నాకు కూడా దాహానికి ఇవ్వని అడిగింది. మీరు యూదులు, మేము సమరయులు, కుదరదు కదా, మీకు అంటుంది కదా అని ఆమె చెప్పింది. తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే 10వ వచనంలో, యేసు నీవు దేవుని వరమును నాకు దాహములకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఏమిస్తాడంట? జీవజలం. జీవజలం అంటే దేవుని వరం. దేవుని వరమును దాహములకిమ్మని నాకు అడుగుతుంటే పరిశుద్ధాత్మ జీవజలం. యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా, బాప్తీసం తీసుకోవడం ద్వారా యేసుక్రీస్తు వారు ఇచ్చేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మనే వరం. అదే అపోస్తుల కార్యాలు 2:38 అంటాడు. అపోస్తుల కార్యాలు 2:38. త్వరగా దీన్ని. పేతురు నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మనే వరము దేవుని వరమును నీకు దాహమునకిమ్మని అడుగుచున్న వాడెవడో నీకు తెలిస్తే నన్నే అడుగుతావన్నాడు. అంది. అంటే ఆయన ఇచ్చే నీళ్ళు ఇంకెప్పుడు దాహం అవ్వా అంటే అవ్వవు. నువ్వు చచ్చిపోయినా నీకు ఆ దాహం ఉండదు, పరిశుద్ధాత్మ నీతో ఉంటే. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరించినప్పుడు శిష్యుల్ని ముందు నిలబెట్టుకుని ఒక విషయాన్ని చెప్పాడు. ఒక చరిత్రలో జరిగిన సందర్భాన్ని చెప్పాడు. అది లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భం. ఈ సందర్భంలో ధనవంతుడు చనిపోతాడు, పాతాళంలో వేదనకరమైన స్థలానికి ఆత్మగా వెళతాడు. శరీరం ఇక్కడే బంధువులు తీసుకెళ్ళి సమాధి చేస్తారు. ఆ ధనవంతుడు ఆత్మ అక్కడ బాధ అనుభవిస్తూ ఆ పరదేశంలో ఉన్న అబ్రహాము గారితో ఒక మాట అంటాడు. ఒకసారి ఆ 19వ అధ్యాయం 16వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ఈ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామురమును అనుకోవటానికి కొనిపో, అంటే నెమ్మది పొందే స్థలం. ఇంత పాట కూడా చూశారు కదా. మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు? పరదేశు లేదా వేదన పొందే స్థలం. నరకం వేరు, పరలోకం వేరు. అర్జునుడికి భాషలో ఇప్పుడు పరదేశు వేదన పొందే స్థలం. చాలామందికి ఈ క్లారిటీ కూడా తెలియదు. అర్థమైందా? ఈ దేవదూతల చేత ఆ లాజరు అనే దరిద్రుడు ఆత్మగా వెళ్ళిపోతాడు. శరీరం, కురుపులతో ఉన్న శరీరం ఇక్కడే కుప్పగూలిపోద్ది. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టింది దేన్ని? పైనున్న దేహాన్ని. మరి ఆత్మలో బాధపడేదేది? పాతాళంలో బాధపడేదేది? ఆత్మ. అంటే మరణంతో రెండు విడిపోయినాయి. సమాధి కార్యక్రమాలు మనం అందరం పిలుస్తాం. బతుకున్నప్పుడు 4 మాటలు చెప్పాడు రక్షిద్దాంరా అంటే ఏ బంధువు రాడు. చచ్చిన తర్వాత మాత్రం చచ్చిపోయాడని సెలవు పెట్టి మరీ వచ్చి చూసిపోతాడు. చివరి చూపు అంట. ఏం చూస్తాడు శవాన్ని? బతుకున్నప్పుడు చూస్తే 4 మాటలు చెబుతాడు, వాడు బాగుపడతాడు. అప్పుడు ఎవరు రారు కదా. ఆత్మ పాతాళంలో ఏమైందంట? బాధపడుచు, వేదన పడుచు. ఏమని అడుగుతున్నాడు అక్కడ? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన ఆ లాజరు యొక్క వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపన్నాడు. ఆత్మకు నీళ్లు కావాలా? భూమి మీద పేపాలు తాగాడు, నీళ్ల బదులు సారాయో ఏదో. కానీ చనిపోయిన తర్వాత ఆత్మకి ఏమీ లేదు, నీరు లేదు. నీరు లేదంటే ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేడు. యేసును అంగీకరిస్తే కదా పరిశుద్ధాత్మనే వరం ఇచ్చేది. ఆ వరం నీకుంటే ఇక నువ్వెప్పుడూ తప్పికొనవు. 7వ అధ్యాయంలోనే చెప్తాడు, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడా. నీ పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నానని చెప్తాడు యోహాను సువార్తలోనే 28. అమ్మ 6వ అధ్యాయము యోహాను సువార్తలో 28.
వారు మేము దేవుని క్రియను జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే ఏమన్నాడు? దేవుని క్రియ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుడు పని అయిపోయింది. దేవుడు పని అయితే ఇందాక అపోస్తుల కార్యాలు 2:38 ప్రకారం ఏమైంది? ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మనే వరాన్ని ఇచ్చాడు. ఆ వరం గురించి 7వ అధ్యాయంలో మాట్లాడుతూ 37వ వచనం చదువుదాం. 37, 38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పిగొనిన ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకొని, సోడా బళ్ళ మీద కూడా రాస్తారు క్రైస్తవ సహోదరులు ఎవరన్నా సోడా బళ్ళు పెట్టుకుంటే, ఎవడైనా దప్పిగొని ఎడ్ల నా యొద్దకు వచ్చి సోడాతో దప్పికి తీర్చుకొని వాళ్ళను. ఇక్కడ ఆ దప్పిక ఎవట్లా, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నీకు తీరే దప్పికేంటో తెలుసా? ఆత్మదాహం. నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వాళ్ళను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలములు పొరలునని, జీవజల నదులు పొరలునని పారునని బిగ్గరగా చెప్పాను. అంటే ఆయన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబోయే జీవజలముల నదులు పారతాయి. అంటే దేని గురించి చెప్పాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పొందబోయే పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పాడు. ఇది ఉందా? ఈ రెండు ఖచ్చితంగా అవసరమే కదా. ఇక సమయం అయింది కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తాను. తర్వాత ఈ శరీరానికి ఏం కావాలి? నీరు కావాలి, ఆహారం కావాలి, తర్వాత వస్త్రం కావాలి. యేసుక్రీస్తుని అంగీకరిస్తే నీకు ఇచ్చేదే పరిశుద్ధత అనే వస్త్రం, నీతి క్రియలనే వస్త్రం. ఇది మామూలుడికి ఉండవు. ఈ వస్త్రం ఆత్మకు. ఈ వస్త్రం దేనికి? ఆత్మకు. ప్రకటన 3వ అధ్యాయంలో చెప్తాడు ఈ మాట. నీకు డబ్బు ఉందనుకుంటున్నావు, నీకు బట్టలు ఉన్నాయి అనుకుంటున్నావు, నీకు బంగారం ఉందనుకుంటున్నావు, ఇవన్నీ నిన్ను కాపాడవు. నీకు అసలు ఏమీ లేవు, నువ్వు దరిద్రుడు, దిక్కుమాలిన వాడు అని చెప్పి తిట్టుతూ నా దగ్గర కొను అంటాడు. ఏం కొనమంటాడు? 3వ అధ్యాయము 15, 16 వచనాలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో. త్వరగా దీన్ని. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను. 18 చదవండమ్మా డైరెక్ట్గా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు, నీ ఆత్మకు దిశమల. నీకు బట్టలు లేవు, శరీరానికి బట్టలు తొడిగావు, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా శవం మీద బట్టలతో సహా. కానీ ఆత్మకు వస్త్రాలు లేవు. దిశమల కనపడకుండా ఉండటానికి నా దగ్గర దిశమల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రమును, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. నీ కళ్ళకి ఆత్మనేత్రాలు ఉన్నాయి, ఆత్మ నాలుక ఉంది, ఆత్మ చెవులు ఉన్నాయి, ఆత్మకు అన్ని అవయవాలు ఉన్నాయి. అన్నిటికీ అన్నీ అవసరం. అందులో ఖచ్చితంగా ఆహారం కావాలి, అందులో ఖచ్చితంగా నీరు కావాలి, అందులో ఖచ్చితంగా వస్త్రం కావాలి. మరి ఇవన్నీ తర్వాత శాశ్వతంగా నివాసం ఉండాలంటే గూడు కావాలి కదా. అందుకే యేసుక్రీస్తు వారు వెళుతూ శిష్యులతో చెప్పిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా తండ్రి ఎక్కడ? పరలోకంలో ఉన్నాడు. ఆయన ఆత్మ. నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు. ఈ నివాసం భూకంపం వస్తే పోయిద్ది, సునామీ వస్తే పోయిద్ది, అగ్ని వస్తే కాలిపోయిద్ది, వరద వస్తే మునిగిపోయిద్ది. టెంపరీ, కూలిపోయిద్ది, పాడైపోయిద్ది. ఎప్పుడైనా కూలిని గోడపడి ఎంతోమంది మృతి అని వార్తల్లో వింటున్నాం. కానీ ఆ నివాసం శాశ్వత కాలం ఉంటుంది. అది నీ ఆత్మకు శాశ్వత కాల నివాసం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఏళ్ళ మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని చనిపోయి తిరిగి లేచి 40 దినాలు భూమి మీద అనేకులకు కనిపించి పరలోకానికి వెళుతూ చెప్పిన మాట ఇది. నేను మరలా వస్తాను. ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీ అందరికీ స్థలాలు అక్కడ. ఇక్కడ ఎన్ని ప్లాట్లు ఉన్నా పాట్లే, కానీ అక్కడ ఒక ప్లాట్ ఉంటే చాలు. ఆ ప్లాట్ ఎట్టొచ్చింది? యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనే నీటిని స్వీకరించి పరిశుద్ధత అనే వస్త్రం ధరించుకుంటే అప్పుడు నీకు ఆ ప్లాట్ వచ్చింది. ఈ 4 దేనికి కావాలి?
ఆత్మకు ఎంతమంది సంపాదించుకున్నారు? ఏమండి ఇవన్నీ అవసరం లేదులేండి, అవి ఎలా చెప్పుకుంటా పోతారు అంటే, చనిపోయిన తర్వాత ఇది అత్యవసరం అని తెలిసిందనుకో, ఎమర్జెన్సీ అని, ఫోన్ అంతా పనిచేయకపోయినా బ్యాలెన్స్ లేకపోయినా ఒక కాల్ వెళ్ళిద్ది. ఏ కాల్ అది? ఎమర్జెన్సీ కాల్. అప్పుడు ఆ కాల్ కూడా వెళ్ళదు. దయచేసి మీరు సరి చూసుకోండి, నోరు మూసుకోండి, ఇది ఎప్పటికీ స్పందించదు అంటది పోయిన తర్వాత. అర్థమైందా? ఫోన్ డెడ్ అవ్వాల, నువ్వే డెడ్ అయ్యావు. అర్థమైందా? ఆత్మకి ఏమీ లేవు. శరీరానికి కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి, నీకే కాదు నీ తర్వాత తరాలలో కూడా కూర్చిపెట్టావు. కానీ ఆత్మకు కావాల్సిన ఈ 4 లేకపోతే పరిస్థితి ఏంటండి? ఈ 4 అందించడానికి ఆయన అంత ప్రయాసపడ్డాడండి 33.5 సంవత్సరాలు. ఆయన తన కోసం, తన శరీరం కోసం ఏమి సంపాదించుకోవాలా? ఉంటే తిన్నాడు, లేకపోతే పస్తులు ఉన్నాడు. అందుకే నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు మనుషు కుమారుడు తలవాల్చుకోవటానికి మహా బెడ్ ఉండేను, మహా బిల్డింగ్ ఉండేను అన్నాడా? ఏమీ లేదు. ఎందుకు సంపాదించుకోవాలంటే ఇది నిష్ప్రయోజనం. దీన్ని దేవుని పని కోసం ఖర్చు పెడితే ఆత్మకు కావలసిన ఈ 4 సంపాదించుకుంటే శాశ్వత కాలం దేవునితో ఉండే మహాభాగ్యం ఇస్తారండి. ఈ ఆత్మజ్ఞానం అర్థమైపోతే అందరూ మారిపోతారండి. మారటం వల్ల నీకు మంచే కదా, చెడేం జరుగుతుంది చెప్పండి? క్రైస్తవులుగా ఒక వ్యక్తి మారటం వల్ల నష్టం ఏంటో చెప్పండి నాకు. ఏం నష్టమో చెప్పండి, ఒక్క నష్టం చెప్పండి, మానేస్తాం. క్రైస్తవుడుగా మారటం వల్ల ఒక మనిషికి వచ్చిన నష్టం ఏంటి? కుటుంబానికి వచ్చిన నష్టం ఏంటి? ఏమీ లేదు, మేలే జరిగిద్ది. వ్యక్తి వ్యసనాలు మానుకుంటాడు, దొంగతనం మానుకుంటాడు, మద్యం మానుకుంటాడు, అబద్ధాలు మానుకుంటాడు, వ్యభిచారం మానుకుంటాడు. పురుషులైనా స్త్రీలైనా ఎంతమంది మారారు? ముందు విన్నాం సాక్ష్యం. భయంకరుడు, బహు కోపిష్టి, నాకు తెలిసినప్పుడే మొత్తం ఎటుపోయినాయి అంటే అలా కొట్టుకుపోయింది, క్రీస్తు రక్తంలో అలా కొట్టుకుపోయి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా ప్రపంచంలో? మీరు మారిన వాళ్ళని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. మనం పెద్ద పనికిరం వాళ్ళ ముందు. నక్సలైట్లు, హంతకులు, వ్యభిచారులు, తాగుబోతులు, భయంకరమైన వాళ్ళు చాలామంది మారారండి. మారినాక మంచోళ్ళు అయ్యారు. ఎందుకంటే మంచోళ్ళు నమ్ముకున్నారు. వాళ్ళు నీ ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఇచ్చి ఆయన నమ్ముకున్నారు. ఇది ఆయన తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు ప్రపంచంలో. ఎందుకంటే ఆ సత్తా ఆయనకే ఉంది. అంత పరిశుద్ధంగా బ్రతికి రుజువు చేసిన సత్తా ఆయనకే ఉంది. అందుకే చనిపోయి తిరిగి లేవగలిగాడు. ఇంకెవరు లేచారో తిరిగి? ఎవరు సజీవంగా కనిపించారు చెప్పండి? కథలైతే ఎన్నో చెప్పుకుంటాం. పేదరాశి పెద్దమ్మ కథలు, చందమామలు కింద ఏముంది? ఆ పేదరాశి పెద్దమ్మ మట్లు పోతుందని, రాజుగారికి 7 కొడుకులు 7 చేపలు, చందమామ రావే జాబీలు రావే, అవి వచ్చేవి సచ్చేది లేదు. ఈ పనికి మాని స్టోరీలు వద్దు. వాస్తవంగా జరిగింది ఇది చరిత్ర. ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించారు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకు తర్జుమా అయ్యిందంటే ఎంత గొప్పదో ఆలోచించండి. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ? ఈరోజు నువ్వు టెక్నాలజీ పేరుతో వాడుతున్న వస్తువులు అందరూ కనిపెట్టిన వాళ్ళు ఈ క్రైస్తవులే తెలుసా? మీకు ఒక్కొక్క వస్తువు గురించి గూగుల్లో సెర్చ్ చేసి కొట్టండి. నువ్వు వాడే ప్రతిదీ, కంప్యూటర్ కానీ, కారు కానీ, మోటార్ సైకిల్ కానీ, విమానం కానీ, ఏదైనా సరే, నువ్వు వాడే బాల్ పెన్ కానీ, నువ్వు వాడే ఆ టైర్లు కానీ, రబ్బర్లు కానీ, ఈ మైక్ సిస్టమ్ కానీ, ఏదైనా టెలిఫోన్ కానీ, ప్రతిదీ కనిపెట్టింది క్రైస్తవుడే. అంత మేధావులు అంగీకరించారంటే నువ్వు ఎందుకు ఇంకా ఆలోచిస్తావు? అందరికంటే నేనే మేధావుని అయినట్టుగా బిల్డప్. తెలివి తక్కువని అర్థం. నిజంగా ప్రియులారా, ఇది ఆషామాషిది కాదు. ఆత్మజ్ఞానాన్ని ఎవరు నేర్పుతారు చెప్పండి? ఆయన కాబట్టి చెప్పాడు. మన మేలుగోరాడు కాబట్టి చెప్పాడు. పరలోకం నుంచి వచ్చి చెప్పాడు. అయినా నమ్మవా? పక్కూరోడు వచ్చి మోసం మాటలు చెప్తే నమ్మేస్తావు. కానీ పరలోకం నుంచి నీ కోసం వచ్చి శరీరాన్ని ధరించుకొని తన కోసం తాను ఏ స్వార్థంతో బ్రతకకుండా ఆ శక్తులు తన కోసం వాడకుండా ప్రజల కోసం దారపోసి చివరికి తన శరీరాన్ని, రక్తాన్ని నీ కోసం దారపోసి చనిపోయి తిరిగి లేచి నువ్వు నమ్ము, నిన్ను కూడా తిరిగి లేపుతానంటున్నాడు. ఈ వరం ఎవరిస్తారు చెప్పండి? క్రైస్తవ మతం కాదు ప్రియులారా. అపార్థం చేసుకోకండి. బైబిల్లో తప్పులు ఉన్నాయని ఎవడని చెప్తే నన్ను అడగండి, నా నంబర్ ఇస్తాడు కావాలంటే గోపి, నేను చెప్తాను సమాధానం. గొడవలు వద్దు, తగాదలు వద్దు, ప్రేమతో మాట్లాడుకుందాం రండి. ప్రతి దానికి సమాధానం ఉంది. సమాధానం లేని ప్రశ్నే లేదు. నేను మాట్లాడతాను. తగాదా చొక్కా పట్టుకొని మాట్లాడేది కాదు.
ప్రేమతో మాట్లాడుకుందాం రండి. సమస్యలు ఉంటే, డౌట్లు ఉంటే చక్కగా మాట్లాడుకుందాం. మీకు సమాధానం ఇవ్వకపోతే అడగండి. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోండి. ఆత్మను సురక్షితమైన ప్రదేశంలో శాశ్వత కాలం ఉంచుకోవటానికి మనిషి అనగానే నువ్వు ఆత్మ అన్న విషయం ఈరోజు మీకు అర్థమైతే, ఈ ఆత్మకు కావలసిన ఈ 4 సమకూర్చుకున్నావా లేదా? సమకూర్చుకోకపోతే ఈరోజే ప్రారంభించండి. మీ స్థానిక సంఘాల్లో ఎక్కడ నమ్మకంగా ఉన్నారో సేవకులు అక్కడికి వెళ్ళిపోండి, క్రీస్తుని అంగీకరించండి, బాప్టిజం తీసుకోండి. సంఘంలో ఎదిగి ఈ 4 ఖచ్చితంగా మీరు తీసుకొని వీటిలో దేవుడు ఏదేదైతే చెప్పాడో ఆ కార్యక్రమాలు చేస్తూ అంత్యదినం వరకు దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ మరణం తర్వాత దేవదూతలు వచ్చి మీ ఆత్మను తీసుకెళ్లే స్థితిలో మీ ఆత్మను నడిపించుకోండి. శాశ్వత కాలం దేవునితో ఉంటారని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేస్తాను. అందరికీ వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, పరలోకం నుంచి మమ్మల్ని అందరినీ చూస్తూ మా బాగోగులన్నీ ఆలోచిస్తూ మాకు కావలసిన సమస్తాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాక మా ఆత్మకు కావలసిన ఆహారాన్ని, ఆత్మకు కావలసిన నీటిని, ఆత్మకు కావలసిన వస్త్రాన్ని, ఆత్మకు కావలసిన నివాసాన్ని కూడా ఇవ్వటానికి మీరు ఇష్టపడి ఇచ్చారు. ఈ విషయం తెలియక ఎంతోమంది అపార్థం చేసుకుంటున్నారు. వారిని మన్నించండి, క్షమించండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని కూడా చల్లగా దీవించండి తండ్రి. ఏ ఒక్కరూ నశించకూడదయ్యా. అందరూ మీ పిల్లలే. ఒక నీలో నుండి ప్రతి జాతి మనిషి వచ్చాడని బైబిల్ చెప్తుంది. మనిషి కోతి నుంచి రాలేదయ్యా. ఆదామనే మొట్టమొదటి మనిషి నుంచే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ పుట్టారని చరిత్ర కూడా ఆధారం చెబుతుంది. దీన్ని బట్టి ఈ రాత్రి మీ పిల్లలు ఆలోచించడానికి వారి హృదయాలు తెరవండి. వారి హృదయంలో మీ వాక్యాన్ని నాటండి. వారి ఆత్మలో పరివర్తన కలిగించండి. క్రీస్తుని సురక్షకునిగా అంగీకరించి ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొని నిత్య రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా ఇంత గొప్ప పరిచర్య జరగటానికి మరి మీ కుమారుడు సంసోన్ని బట్టి, సంసోనికి సపోర్టుగా ఉండి బలపరిచిన వారి రాజశేఖర్ని బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. మా వారే, మా సొంత వారే మాకు శత్రువులుగా మారిపోతారని మీ వాక్యం తెలియజేస్తుంది. వారితో కూడా మేము సమాధానంగా ఉండటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మీ బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ప్రయాణంలో కాపుదల ఉంచండి. ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలిసిన ప్రతి అవసరత, అది శరీర సంబంధమైనది కానీ, అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్య కానీ, మానసిక బలహీనత, రుగ్మత కానీ ఏదున్నా క్రీస్తుకు అసాధ్యం కాదు కనుక క్రీస్తు నామంలో ప్రతిదీ మీ చిత్తానుసారంగా దయచేయమని కోరుకుంటూ, ఈ రాత్రి మేము కూడా తిరిగి ప్రయాణమై వెళ్ళుచుండగా సురక్షితంగా మా గమ్యానికి చేర్చమని, ఆదివారం మిమ్మల్ని స్తుతించి ఆరాధించటకు కావలసిన పరిస్థితులు మాకు అనుకూలపరచమని కోరుకుంటూ, ఇందులో పరిచర్య చేసిన బిడ్డలు, కష్టపడిన బిడ్డలు, వంట వండిన బిడ్డలు, మాకు పరిచర్య చేసిన బిడ్డలు, అలాగే తండ్రి మరి షారోం ప్రార్థనా మందిరం సంఘ కాపరి ప్రభుకుమార్ని బట్టి స్తోత్రాలు. మాకు ఆశ్రయం ఇచ్చాడయ్యా, మాకు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. అందును బట్టి స్తోత్రాలు. చేసిన మేలును మర్చుటకు మీరు అన్యాయస్తులు కాదు కనుక ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని కూడా దీవించండి. మరి సంసోను చేస్తున్న పరిచర్యను నీరు కట్టి ఫలింప చేయండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించే సామర్థ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి, మీ చిత్తమైతే సంఘ సరిహద్దులు విశాలపరిచి ఈ ప్రాంతంలో నశించుచున్న వారు రక్షించబడటకు శక్తి కలిగిన వాక్యాన్ని ఈ ప్రాంతానికి వచ్చి నేర్చుకొని అంగీకరించే మనస్సుని ప్రాంత ప్రజలకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి.